మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించేందుకు అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖల మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశించారు. గురువారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో కొత్తగా ఎంపికైన వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, పారిశుద్ధ్యం సమస్యలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో సాయంత్రం 6 గంటలకు వీధి దీపాలు వెలగాలని, ఉదయం 6 గంటలకు ఆఫ్ కావాలని సూచించారు. మధ్యాహ్నం సమయంలో వీధి దీపాలు వెలగడం, రాత్రి వీధి దీపాలు వెలగకపోవడం వంటి సమస్యలు లేకుండా చూడాలని, అందుకు అవసరమైన విద్యుత్ సామాగ్రి అడిగితే వెంటనే మంజూరు చేయిస్తానని అన్నారు. లో వోల్టేజ్ ఇబ్బంది ఎక్కడ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఒక్కో వార్డు ఆఫీసర్ను వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. తాగునీరు సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతివారం వార్డు ఆఫీసర్లు, కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వీడాలని, దోమల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆత్మకూరులో ఇప్పటికే మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని పూర్తి అయితే మరో 152 ఇళ్లు మంజూరు చేస్తానని తెలియజేశారు. అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులకు తమ పని మీద పట్టు లేకుంటే మాత్రం చర్యలు తప్పవని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. సార్ సివిల్ వర్క్స్ నగరాభివృద్ధి కాకుండా మిగతా సాంకేతిక ఏం లేదు సార్. ఇక్కడ కొన్ని మెయింటెనెన్స్ వర్క్స్ చేసినాం ఎన్నిళ్ళైంది బాడీ మొత్తం లేక ఇప్పటి నుండి మా తమ్ముడు శ్రీను చెప్పినట్లు అధికారులు గౌరవ వాకిటి శ్రీరణ గారు ఓట్లేసిన మాకే, వెన్నంటుండే మాకే, ఒక్క దగ్గర కూడా ఛాయ్ తాగకుండా పనిచేయ